అట్టహాసంగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు. విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యాబలం ఉంది. వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతుంది? వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు? ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదేమీ వ్యాపారం కాదు. మెజారిటీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు వివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజారిటీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, అరకు ఎంపీ తనూజారాణి, గొలగాని వెంకటకుమారి, బూడి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కదా. మా దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు. ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నేను షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుతామ్మా. ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుతాం. మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులేండి. నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను. నాకు లీస్ట్ బాధరావు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్లుంచండి. అలాగే మా ఏందో అన్నాడు సాక్షి కదా, అట్నుంచి సాక్షితో రండి, బెస్ట్తో రండి, ఈస్ట్లో రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్. ఎవరన్నారు? నీ పేరు చెప్పు. నాయకులని చెప్పుకోండి. నాయకులని చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన్ని అడుగు, లేదా నన్ను అడుగు, దాన్ని చెప్తారు. అది అయిపోయిన వరకు నేను చిన్న మాట్లాడి తెలుగా, పెద్ద మాట్లాడలేదు కానీ ఎన్నో వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు. ఏది? ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దల్ని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే, ముందు ఇంత అనైతికంగా అసలు పదార్థం లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు. నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అంటే రాజకీయాలను వ్యాపార రీత్యా చూస్తున్నట్టు.
పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి. ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజు మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పాను కదా, చెప్పాను కదా 13 అయిన తర్వాత మన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం, వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. రాజకీయంగా చేస్తున్నామా, రాజకీయాన్ని వ్యాపార రీత్యా చేస్తున్నామా, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము, ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీలు అనేది 13 తర్వాత మాట్లాడుకుంటాం. ఇవ్వకూడదని నేను అనలేదే, ఇవ్వకూడదు. దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే మరి మారిపోయి 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసో చెప్పు. మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకని ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం. మా వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ దగ్గర తిరిగాను, అందరూ మనతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకు దూరంగా ఉందామని దుస్తులకి దూరంగా ఉంచుదామనే ఉద్దేశం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని అది మేము పడకంట ఉంచుదామనే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ. నినాదం ఏంటి? అదే ఆ నినాదం. ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. అదే మరి, అదే బ్రదర్ చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు? నీ పేపర్. నేను ఎండి రేటు దానికి. నేను ఎండినా కాదు, నేను ఎండి. నీది ఆంధ్రప్రదేశ్, నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అది మీ అందరూ కూడా అందుకే చెప్తాను. నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదని అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరుకుంటే ఏం చేసినా పర్వాలేదు, ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఊరికి అలసైపోతుంది. ఇది విలువ రోజుకి పలచనైపోతాం, ప్రజల దగ్గర పలచనైపోతాం. పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను, అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కదా. మా దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం? నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదామ్మా, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే.